చెప్పండి, ఎందుకో చెప్పండి. నక్సలిజం గొప్పది, హిడ్మా గొప్పోడు, తుపాకులు పెట్టి పోలీసులను చంపిన వాళ్ళు గొప్పోళ్ళు, ఈ సిద్ధాంతం మాట్లాడమని నాకు ఎక్కడుంది? మీరు మాట్లాడారు. రోజు అప్పీల్ ఏం చేస్తున్నా తెలుసా? ఏం చేస్తున్నారు? మావోయిస్టులు ఇంకా అక్కడ బీజేపీ నక్సలైట్లను చంపి గొప్ప కార్యక్రమం చేశామని చెప్పి ప్రజలకు సందేశం ఇస్తూ కొన్ని ఇంపార్టెంట్ అంటే కొన్ని ప్రజారంజకమైనటువంటి 2-3 మాటలను అందులో చేర్చి బీజేపీ ఏం చేసిందంటే నక్సలైట్లను అంతమొందింది. ప్రజలు కానీ లేదంటే ఆదివాసీలు కానీ నక్సలైట్లు కానీ వీళ్ళు ఎందుకు ఏర్పడ్డారు, ఎందుకు వచ్చిర్రు, ఇలా నిజమైన ప్రభుత్వాలంటే ఏం చేయాలంటే నక్సలైట్లు కూడా మన దేశ పౌరులే. వాళ్ళు ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ఆరాచకాలను చూడలేక, ఇప్పుడు కాదు దొరగాని దౌర్జన్యాలు చూడలేక, భూస్వాముల అకృత్యాలు చూడలేక, మోసగాళ్ల మోసాలు చూడలేక, రాజకీయ నాయకుల యొక్క అవినీతులు చూడలేక, వాళ్ళతోని డైరెక్ట్గా కొట్లాడలేక కసితో రగిలిపోయిన వాళ్ళంతా ఒక సమూహంగా ఏర్పడి ఇలా మాకు ఈ హక్కులు కావాలి, మాకు విద్యా ప్రమాణాలు బాగలేవు, ఈ దేశంలో సంపద ఉంది, మా ప్రజలకు కేటాయించండి, మాకు విద్య చెప్పండి, ఉద్యోగాలు ఇవ్వండి, ఈ భూమి మీద ఉన్న సంపద అంతా అందరం సమానంగా పంచుకుందామని చెప్పి వాళ్ళు దుర్మార్గులైనటువంటి రాజకీయ నాయకులకు ఎవడన్నా ఎక్కువ నిలిగితే వాళ్ళు వార్నింగ్లు ఇచ్చుకుంటూ ఉన్నారు. నిజానికి ఈ నక్సలిజం అనేది, ఈ తుపాకీ రాజ్యం అనేది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండో తుపాకుల రాజ్యం అనేది ఉండడం నేరమే, తప్పే, అది రాజ్యాంగానికి విరుద్ధమే. కానీ కొన్ని సందర్భాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీలు మోసాలు చేస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా కొన్ని సందర్భాల్లో అప్పుడు టీడీపీ కాలం లోపల రాజకీయ నాయకులు మొత్తం గజ వణికిపోయిర్రు, వణికిచిర్రు, జాగ్రత్త పడ్డరు. అలాంటి సందర్భాలు జరిగినాయి. అట్లని మేము నక్సలిజాన్ని మేము వెనకేసుకు రావట్లేదు. ఇలా రఘునందన్ మాట్లాడుతూ చాలా మంది సూడో ఇంటెలెక్చువల్స్ అంతా కలిసి నక్సలిజం ప్రోత్సహిస్తూ ఉన్నారు. వీళ్ళు మాట్లాడి తుపాకులతోని నాకు అందరిని చంపినంత మాత్రాన అని మాట్లాడి ఇప్పుడు చెప్తా చూపిస్తాను నేను. ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళను ఖచ్చితంగా వీళ్ళను కూడా మేము అర్బన్ నక్సలైట్లు అనాల్సి వస్తుంది అని చెప్పి అంటా ఉన్నాడు. ఇప్పటిదాకా మనం చూసినాం. రఘునందన్ ఏమన్నాడు ఒకసారి వినండి. మీరు పోరాటం చేయడం కష్టమే, మీ ప్రాణాలు పోతున్నాయి, జనజీవన స్రవంతిలోకి రండి. ఈ రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు రాజకీయ నాయకులు మెజారిటీ దొంగల్లాగా తయారయ్యారు, దోపిడీదారులాగా తయారయ్యారు. ఒక ఆల్టర్నేట్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం. మేము కూడా అంటే రఘు చెప్పేది ఏమున్నది, రఘు అని ఒక ఇంటర్వ్యూ పెడితే ఇంటర్వ్యూలో రఘునందన్ రావు మాట్లాడుతున్నాడు. అందులో ఏమన్నాడు ఈ విషయం అంటే, మేము కూడా ఇప్పటి నుంచి ఇప్పుడు రాజకీయ నాయకులు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు రాజకీయంగా ఎదిగిన తర్వాత సగల భోగాలు వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఆదాని అమ్మానాలు ప్రపంచ దేశాల్లో తిరుగుతూ, విమానాలు తిరుగుతూ, ఈ దేశ సంపదను దోస్తూ, ఇష్టం వచ్చినట్టు పన్నులు వేస్తూ, వీళ్ళేమో స్వర్గ సుఖాలు అనుభవిస్తూ ఉంటే, వీళ్ళు రాజభోజ్యాలు అనుభవిస్తూ ఉంటే, అడవిలల్లా తిండి లేక, వర్షానికి చలికి ఎండకు స్నానం లేక, నీళ్లు లేక, భయంతో బిక్కు అంటూ మీరు ఎందుకు బతకాలి, మీరెందుకు అడవులలో ఉండాలి రండి అని చెప్పి నేను అనేక వీడియోలు చేసిన. నక్సలిజాలను వాళ్ళు చంపినప్పుడల్లా, వాళ్ళు చనిపోయినప్పుడల్లా, మరి నక్సలైట్లు పోలీసులు ఎవరంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములే, వీళ్ళిద్దరు పేదోళ్ళ పిల్లలే. ఇలా ఏ ధనవంతుని పిల్లలు, ఏ రాజకీయ నాయకుని పిల్లలు, ఏ ముఖ్యమంత్రి, ఏ హోమ్ మినిస్టర్ పిల్లలు పోలీసులలో ఉండరు, ఏ సినిమా హీరో పిల్లలు పోలీసులలో ఉండరు. ఈ నక్సలిజంలో ఉన్నోళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు, తల్లిదండ్రులను చూసుకోని వాళ్ళు, ఆస్తులు లేని వాళ్ళు, పేదరికంలో ఉన్నోళ్ళు, ఏం చేయాలో అర్థం కానోళ్ళు, దేశం అంటే గౌరవం ఉన్నోళ్ళు, పుస్తకాలు పాఠశాలలో ఈ దేశం గురించి గొప్పగా చదువుకొని నా భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, సుసంపన్నమన్న భవివిధమైన నా దేశ వారసత్వ సంపదకు నాకు గర్వకారణం అన్నారు. ఆ సంపద మాకు వస్తలేదన్నటువంటి ఆలోచనతోని నక్సలైట్లుగా వాళ్ళు నరకాన్ని అనుభవిస్తూ, ఒక లైట్లు లేక, విద్యుత్ లేక, పాములకు తేళ్లకు బలవుతూ, ఇలా అనేక ఇబ్బందులు పడుతూ మీరు ఎందుకు అడవిలలో ఉండాలి? దొంగలు ఇట్లా మేస్తుపోతూ ఉంటే మీరంతా రండి. ఇలా చనిపోతున్నది ఎవడు? పేదోని పోలీసులు. సస్తే నక్సలైట్లు అన్నది వస్తారు, సస్తే పోలీసులు అన్నది వస్తారు. వీళ్ళిద్దరు ఎవరు? పేదోని పిల్లలు. వీళ్ళంతా ఈ దేశమైనటువంటి నిజమైన పుత్రులు. వీళ్ళ తరతరాలు రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి కుటుంబాల నుంచి వాళ్ళ తాత ముత్తాల బానిసలుగా ఈ దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళు. ఇలా పార పని, తట్ట పని చేసి ఇలా ఆకులు అలాలు తిని బతికినటువంటి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినటువంటి నక్సలైట పిల్లలైనా, పోలీసుల పిల్లలైనవి ప్రాణాలే. మీరు ఖచ్చితంగా ఆ కష్టాలు పడొద్దనే మేము కోరుకున్నాం అప్పటి నుంచి కూడా. ఏ సూడోల్ ఇంటెలెక్ట్స్ కాదు. ఇలా మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద మీరు ఏర్పడినటువంటి మీ మాయ మాటలతోని, మీ దొంగ మాటలతోని అబద్ధాలు చెప్తూ, దేశం మీద భక్తి ఉన్నట్టు మీరు క్రియేట్ చేస్తూ, కులాలను మతాలను రెచ్చగొడుతూ మీరు ఈ దేశానికి వచ్చి ఈ దేశం మీద మీరు సరిగా సుఖాలు అనుభవిస్తూ ఉంటే చస్తున్నది పేదోళ్ళే. కాబట్టి నక్సలైట్లను మేము వద్దని చెప్తున్నాం. కానీ ఇడ్మాను చంపినటువంటి తీరు దేశాన్ని అభ్రపరిచింది, ఇబ్బంది పెట్టింది. ఎంతోమంది అద్భుతమైనటువంటి నాయకులు అలా లొట్ట చెంపలతోని వాళ్ళ ముఖాలు చూడబుద్ధి కాకుండా ఉన్నాయి, వాళ్ళకి తిండి లేక ఇబ్బందులు ఉన్నారు. అలాంటి వాళ్ళను
ఇలా మీరు చర్చల పేరు చెప్పి అబద్ధాలు చెప్పి వేరే ఒల విసిరి హాస్పిటల్ పేరుతోని ఈ పేరుతోని ఎట్లా లొంగితే అట్లా తీసుకొచ్చి మీరు చంపినటువంటి తీరు ఇలా దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలా నక్సలైట్లు వాళ్ళ యొక్క ఆశయం ఏంటి, మీకు ఏం కావాలో కోరుకోండి అని చెప్పాలి. మీకు దమ్ముంటే మీ ఆశయం ఏంది, మేము మీకోసం ఏం చేయాలి అని చెప్పాల్సినటువంటి ప్రభుత్వం దొరికినోడిని దొరికినట్టు ఊచకూతకు వస్తూ చంపేస్తూ, నేనేమంటున్నంటే ఇడ్మా ఒక పెద్ద బ్లాంబ్ బ్లాస్ట్ చేయొచ్చు, కొంతమందిని చంపొచ్చు, 100 మంది చంపి ఉండొచ్చు కాక, వాళ్ళిద్దరి మధ్య ఇద్దరు అన్నదమ్ములే కొట్లాడుకొని చచ్చిపోతున్నటువంటి సందర్భం అయి ఉండొచ్చు కాక, కానీ వాటికి కారణం నిజమైనటువంటి ప్రభుత్వం అయితే చేయాల్సింది ఏంది, ఏం చేయాల్సి ఉండే అంటే నిజమైనటువంటి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మీ ఆశయం ఏంది, మీరు మీ కోరిక ఏందో చెప్పండి, మేము తీరుస్తామని చెప్పాల్సినటువంటి వీళ్ళు ఆ ఊచకోత కోసి అడ్డగోలిగా చంపేస్తున్నటువంటి తీరుకు ఇలా దేశ ప్రజలంతా ఇలా ఒక ఆ నానుడు అయిపోయింది. రోజుకొకడు చనిపోతూ ఉంటే అలా శవాల కాడ పాటలు పాడేటువంటి దిక్కు అయిపోయినటువంటి పరిస్థితి. రఘునందన్ మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతా అనేది మీరు చూడండి. భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. నేను తీసుకోకపోతే ఎవరు తీసుకుంటాడు? కాంగ్రెస్ వాడు ఎందుకు తీసుకుంటాడు? కాంగ్రెస్ వాడు నీలాంటి వాళ్ళని, ప్రొఫెసర్లను అందరినీ తీసుకొచ్చి ఆ కుర్చీలలో కూర్చోబెట్టి నెలకు లక్షలలో జీతాలు ఇచ్చి వాళ్ళ కొడుకులు మాత్రం అమెరికాలో చదివిమని చెప్పి యూనివర్సిటీలో ఉన్న పోరగాళ్ళని మాత్రం తుపాకులు పట్టుకోరు, నక్సలైట్లు పట్టుకోరు అంటే మిమ్మల్ని అర్బన్ నక్సలైట్లు లేకపోతే ఏమంటారు? తుపాకులు పట్టుకోమని ఎవరు చెప్పలేదు. ఇలా తుపాకులు పట్టుకొని మా పిల్లలు ఏమో అమెరికాలో చదవాలి, మీ పిల్లలు ఏమో అడవులలో ఉన్నారు ఎవరు అనలేదయా. నువ్వు చిన్నదొర, కేసీఆర్ పెద్ద దొర అయితే ఈయన చిన్నదొర, ఈయన ఎవరిని మాట్లాడినాడు. మీరు గుర్తించాల్సినంటే అక్కడ కష్టాలు కొండపల్లి సీతారామయ్యకి వెళ్ళి మొదలు పెడితే నక్సలిజంలో ఉన్నటువంటి కష్టాలను వాళ్ళు ఈ దేశ సంపదను కాపాడుకోవడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి అరాచక శక్తులటువంటి చేసినటువంటి విధానాలను, గొప్ప మనుషులను, ఆ త్యాగాలను వీళ్ళు కొనియాడిరు తప్ప వాళ్ళు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, సుఖము లేదు, ఇబ్బంది పైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ త్యాగమూర్తుల కన్నా గొప్పోళ్ళు ఎవరయ్యా అని చెప్పి ఈ ప్రాణాలు ఈ దేశంలో ఈ దేశ సరిహద్దుల్లో ప్రాణాలు ఇచ్చినటువంటి జవాన్ కన్నా గొప్పోడెవడు? ఇది త్యాగమూర్తులు ఈ పేదోళ్ళకి ఎందుకు పుడుతారని ఆ సాహిత్యాన్ని, ఆ గొప్పతనాన్ని, ఆ వీరత్వాన్ని వాళ్ళు వద్దని చెప్పినా, వాళ్ళకి చనిపోతామని తెలిసినా, తుపాకీ తూటాలకు బలి అవుతామని తెలిసినా వాళ్ళు అడవిలో ఇక తుపాకులకు ఎదురు తిరుగుతున్నారు తప్ప వాళ్ళు ఇలా వెనక్కి రావట్లేదు. వాళ్ళ ఆశయం ఇక్కటి ఉంది, ఈ విధంగా సాధన ఉందని చెప్పి వాళ్ళ యొక్క గొప్ప పాటలు, వాళ్ళ యొక్క గొప్ప స్ఫూర్తిని, వాళ్ళ ప్రాణ త్యాగాలను కొనసాగించిన వాళ్ళే తప్ప, కొనియాడిన వాళ్ళే తప్ప, గొప్పగా ఉన్న వాళ్ళే తప్ప ఎవ్వరు కూడా మీరు నక్సలైట్లకు పోరి, మీరు ప్రాణాలు పోరి అని ఎవరు చెప్పలేదు. ఏ సాహిత్యంలో లేదు మీరు నక్సలిజంగా మారాడని చెప్పి. పొట్టా తిప్పల కొరకు గదరన్న పాటలు పాడండి. పొట్టా తిప్పల కొరకు కొడుకు పోలీసుల్లో పోయినాడు, పోలీసు నౌకరు వచ్చిందని చెప్పి పెద్దగా ఏదో ఉద్ధరించింది, లైఫ్ మారిపోయిందని చెప్పి కూడా గదరని ఏం చెప్పలే. వీరులారా సూరులారా రాడికల్లా ధీరులారా, రాడికల్లా ధీరులారా, రైతు కూలి బిడ్డలారా, ఒక్కరొక్కరు ఒరిగి మీరు చుక్కలల్లో కలిసినారా, చుక్కలల్లో సూరులవుతారా మా బిడ్డలు, మళ్ళీ జన్మై మాకే పుడతారా, మళ్ళీ జన్మలో మాకే పుడతారా మా సూరులు, మీరు కాకమ్మలై వస్తారా మా బిడ్డలు, మా మేక పిల్లల చేతులవుతారా మా కూనలు. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని సాహిత్యం గదరని చెప్పిండు, ఆ వీరత్వాన్ని చెప్పారు. వాళ్ళు డైరెక్ట్ పోతురు ఆకలి కేకలతో అలమటించి పోలీసు తుపాకుల మధ్యన ఇలా ప్రాణాలు రక్తం అడిచోటుంటే అలా కష్టం నీకేం తెలుసా? ఎవడు చెప్పిండు? ఏ చూడో చెప్పిండు? ఏందో నువ్వు మాట్లాడేస్తావు. మీరు త్యాగాలు చేసినట్టు, మీరు దేశానికి రక్త తర్పణం చేసినట్టే మాట్లాడతారు మా రఘునందన్ రావు. ఇక వీళ్ళ త్యాగాలు మామూలు త్యాగాలు కావు, దోసుడు త్యాగాలు. Barabar your urban Naxalites. Those who are encouraging the people to catch the weapons, they are called as urban Naxalites. వెపన్స్ పట్టుకోమని చెప్పే వాళ్ళని అనండి. నువ్వు టీవీలో ముందుకు వచ్చి తమాషా చేసి టీవీ మైక్ తీసేసిన తర్వాత నక్సలిజానికి సపోర్ట్ చేస్తే యు ఆర్ ఆల్సో కాల్డ్ as urban Naxalites. ఎవడు చేసిండా? టీవీలో ముందు నటన చేసి టీవీలో ముందు పట్టుకో అని చెప్పిరంటే అట్లా కాదు. టీవీలో ముందు తుపాకులు పట్టుకోవద్దని చెప్పిరంటే టీవీలో ముందు చెప్పిందే కదా ప్రజలకు పోతుంది. మళ్ళీ తమాషాలు ఎవడు చేసే నీకు అంటే నేమంటే పిల్లికి చెలగాటం ఎలకకి పాల సంకటం అన్నట్టు ఉంది కదా. మీ యొక్క చెలగాటం అట్లా అయిపోయింది. మీరు ఏం చేసిరో చెప్పండి. మీరు ఒకటే నేను అడుగుతా ఉన్నా, మీరు ఏం చేసిరు? నక్సలైట్లో ఉన్నటువంటి ఆలోచన మీరు ఏం చేసిరు? మీరు మణిపూర్లో ఏం చేసిరు? మణిపూర్లో మీరు ఏం చేసిరు? మీకు కావాల్సింది అడవి సంపదనే కదా. ఛత్తీస్గఢ్లో అడవి సంపదనే కదా మీకు కావాల్సింది. నల్లమల అడవి సంపదనే కదా మీకు కావాల్సింది.
భూమి మీద అయిపోయింది కదా, డిమానిటైజేషన్ చేసిర్రు, డబ్బు లేదు ఇక, వచ్చింది మీ దగ్గరికి వచ్చింది. దాచిపెట్టంగా ఏం చేయాలో అర్థం కాక 16,000 కోట్ల రూపాయలు మీ పార్టీ అకౌంట్లో పెట్టుకున్నారు. భూమి మీద ఉన్న డబ్బులు ఖతమైపోయినాయి. మీకు మిగిలింది ఏంది? అడవులలో ఉంది. ఇప్పుడు అడవులు దోయాలంటే ఒక నక్సలైట్ ఒక్కటి మిగిలిన చంపేసిపోతారు. కాబట్టి నక్సలైట్ని ఫస్ట్ చంపాలి. మేమేమంటాం అంటే నక్సలైట్లది గొప్ప విషయం, నక్సలైట్లు కావాలని ఎవరు చెప్పరు. వాళ్ళ ప్రాణాలు ఎందుకు ఓడగొట్టుకోవాలి? మీరెందుకయ్యా త్యాగం చేస్తారు? మీ ప్రాణాలు ఎందుకయ్యా? వద్దు అని చెప్తున్నాను నేను. అసలు నక్సలిజం అనేదే వద్దు. అలా చావులు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. దిక్కులేని చావులు చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం చేస్తూ ఉన్నారు? ఏ నక్సలైట్ కుటుంబం తల్లికి బంగారం దిగేసుకున్నది? ఏ నక్సలైట్ కుటుంబం ఆస్తులు అంతస్తులు బంగాళాలు కొట్టి కంపెనీలు పెట్టుకున్నది? వాళ్ళ త్యాగాలు చూసి, వాళ్ళ రక్త తర్పణ చూసి, వాళ్ళ యొక్క ఆశయం చూసి కన్నీళ్ళు పెట్టడమే తప్ప, వాళ్ళ గొప్పతనం చూసి ఇవాళ సాహిత్యం పుట్టుకొస్తా ఉన్నది తప్ప ఇంకోటి కాదు. వస్తుందా మీకు? వస్తాడా? మీ సావుల కాడికి ఎవడన్నా పేదోడు డప్పు కొడతాడా? పేదోడు పాటలు పాడతాడా? 100 మంది లైన్ కట్టి పాటలు పాడతారు నక్సలైట్ చచ్చిపోతారు. ఎందుకో తెలుసా? ఇలా బండి సంజయ్ అవహేళనగా తన ఏకచక్యంగా మాట్లాడండి మాటలు. ఏమని మాట్లాడతాడు? వస్తారు తూతూ అని పాట పాడి వస్తారంట. నీ ముఖాలకు ఎంతో త్యాగం ఉంటే తప్ప పేదోడు వచ్చి పాటలు పాడాడు. లైన్ కట్టి ఏడుస్తూ కడుపులో నుంచి నాభిలో నుంచి పాటలు వస్తాయి. ప్రకృతితోనే పోల్చుకొని, సూర్యునితోని, చంద్రుడితోని, వజ్రాలతోని, బంగారంతోని, కన్నతల్లి ప్రేమతోని పోల్చుకుంటూ పాటలు వస్తాయి. అవి మీ ముఖాలకు మీరు చచ్చినప్పుడు వస్తాయా? మీరు మాట్లాడతారు. చేస్తున్నావు కదా. ఎవరు మీరే. ఎక్కడ? ఈ తెలంగాణ సమాజంలో ఎక్కడో చెప్పాలి కదా. మైక్ తీయగానే ఎక్కడ వస్తారు? సందర్భం రానప్పుడు వస్తారు అంటే బెదిరించుడు. అవకాశం వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లా ఏముంటుంది అందులో చెప్తారు. ఇంకా చాలా చెప్తాడు. ఏం చేసిండు? దగ్గరికి పోయి ఏం మాట్లాడిండు? ఇడ్మా తల్లితో ఏం మాట్లాడిండు? తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పోలీసులు వస్తారు, తెమ్మకుండా ఆధారాలు వచ్చిన తర్వాత బరాబర్ వస్తారు. ఈ దేశంలో ప్రొఫెసర్ మీద ఆధారాలు. అవును, ఇడ్మా తల్లితో ఏం మాట్లాడి ఉంటాడు? అందాదా ఏం మాట్లాడి ఉంటాడు? బహిరంగంగా మాట్లాడిందే ఇడ్మా తల్లితో బహిరంగంగా మాట్లాడాడు. అమిత్ షాను మోడీలను ఆట ఆడుకున్నాడు. ఎవరు? మన ఇన్నారెడ్డి. ఇంకా తల్లితో ఏం చెప్పేది ఉంటుంది? ఆమె బాధ, ఆమె కన్నీళ్ళు, ఆమె కొడుకు పోయిన శోకంలో ఆమె ఉన్నది. వీళ్ళు ఓదార్చడానికి పోయారు. దాన్ని కూడా తప్పంటారా మీరు? వాళ్ళేమో దేశానికి నష్టం చేసి మీరేమో దేశాన్ని ఉద్ధరిస్తారు. వచ్చినాయి రాలేదా? ఎన్ఐఏ వస్తుంది, ఎందుకు రాదు? తీసుకుపోలేదా? మరి మీరు ఎంత ఇలాంటి వాళ్ళంతా గొంతి పేమర్చిర్రు, ఇలాంటి వాళ్ళంతా గొంతి పేమర్చిర్రు. వేగ్గా ఒకరి మీద నేను మాట్లాడుతుంది వేగా. మరి కాకపోతే ఈ దేశంలో ఒక ప్రొఫెసర్ నౌకరు వేసుకోమని నీకు లక్షల జీతాలు ఇస్తే ఏం చేస్తున్నావు? కొంతమంది ఉంటారు. నీ కొడుకుని అమెరికాకు పంపించి చదివించి మిగతా తుపాకులు పట్టుకోమని చెప్తున్నావు. నువ్వు తుపాకి పట్టుకోవడానికి. నేనేమంటున్నానంటే అవకాశం వచ్చిందని ఏది పడితే అది మాట్లాడడానికి. నేనేమంటున్నానంటే ఆయన ప్రొఫెసరే కావచ్చు, కాకపోతే ఈ దేశంలో పేద కుటుంబాల యొక్క త్యాగాలను గురించి వాళ్ళు చెప్పొచ్చు అంతే. కానీ తుపాకులు పట్టుకోమని ఎవరు చెప్పరు కూడా. నిజంగా ఈ దేశంలో ఒకరిని చూసి త్యాగాలు చేస్తున్నప్పుడు, వాళ్ళ యొక్క నిస్వార్థమైనటువంటి సేవ చూస్తున్నప్పుడు కొంతమంది అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు కాక. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే ఖచ్చితంగా నక్సలిజం అనేది మన ప్రాణాలు తీసేటువంటి నక్సలిజం మనకొద్దు. ఎవడైతే ఈ దేశ సంపద దోస్తున్నాడో, ఎవడైతే తెగబలిసి ఆదాని అమ్మాయిలకు ఈ దేశ సంపద దోషిపెడుతున్నాడో, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక ప్రజాస్వామ్య యుతమైనటువంటి ఒక ఓటు అనే ఒక ఆయుధాన్ని గుద్ది ఇలా నడుములు విరిసి ఇలా ఈవీఎంలు పలగొట్టి మన రాజ్యం తెచ్చుకుందాం. ఎందుకయ్యా మీరు అడవిలోకి పోతూ ఉన్నారు? ఎందుకయ్యా చలికి చేస్తూ ఉన్నారు? ఎందుకయ్యా ఎండకి ఎండిపోతూ ఉన్నారు? ఎండికయ్యా వానకు తడిచిపోతూ ఉన్నారు? ఎందుకయ్యా ఆకలి కేకల చావులు చస్తూ ఉన్నారు? ఆ నక్సలైట్ బతుకు మీకు ఎందుకయ్యా అని మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. వద్దు, వీళ్ళేమో సుఖాలు భోగాలు అనుభవిస్తుంటే, వీళ్ళు అడ్డగొల్లి ప్రజల సంపదను పీడిస్తూ ఉంటే, మీరు అడవిలలో ఉండి దిక్కులేని చావులు చేస్తూ ఉంటే, మీ వర్గాలైనటువంటి పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కలిసి తల్లడిల్లుతూ ఉన్నారు. వద్దు నక్సలిజం అని చెప్తా ఉన్నాం మేము. ఎప్పటికైనా మీకు చావు తప్పట్లేదు. సస్తే పోలీసులన్నా చూస్తారు, సస్తే నక్సలైట్. ఈ చావు ఈ వర్గాలకు వద్దనే మేము కోరుకుంటా ఉన్నాం. దోసుకొని ఎన్ని కొండలు దోసుకుంటారో, ఎన్ని గుట్టలు దోసుకుంటారో చూస్తారు ప్రజలు మీ సంగతి. మీకు కూడా దిక్కులేని సావాల్సి వస్తుంది. నేను చేస్తా, నీకు సిద్ధాంతం అంతా నచ్చింది కదా, నువ్వు తుపాకి పట్టుకో. బా
ఈయన అప్రిషియేట్ చేస్తా. చేసినావు లేవా? కానీ నువ్వు బాగుండాలి, ఏతులు. నీ ఫ్యామిలీ బాగుండాలి, నువ్వు 3 పూటలు ఏసీలు ఉండాలి, కానీ పక్కింటి పోరాడు మాత్రం పోయి తుపాకీ పట్టుకొని సావాలనే కోరిక ఏదైతుందో చూడు, ఇది తప్ప ఆలోచన అంటున్నాం. ఐఎమ్ రెడీ టు డిబేట్ విత్ ఎనీబడి. ఏది నీకే తెలుసా? అన్న విలువ నీకే తెలుసా? అన్న విలువ నీకే తెలుసా? ఆకలి విలువ నీకే తెలుసా? నాకు తెలియదా? ఇంత పల్లెటూరుకి వెళ్ళి వచ్చినాన్ని నీ బొంద తెలుసు నీకు, నీ బొంద తెలుసు నీకు అంటున్నా. ఏం తెలుసు నీకు? ఆకలి విలువ నీకేం తెలుసు అంటున్నా? దొరకేం తెలుస్తుందా? కడిగిరా మీ ఇంట్లో ఎవరైనా పాయకాన్లు, మోసిరా మీరు తట్టమట్టి, చేసిరా సఫాయి పనులు, కొట్టినా మీ అయ్యే ఎడ్ల బండి, కొట్టినా అడవిలో పోయి కట్టెలు, దున్నిరా నా ఎరగ కట్టి నాగలి. ఈయనకంటే చాలా తెలుసా ఆకలి గురించి? నీకే తెలుసా? నాకే తెలుసా? నేను ఇంత పల్లెటూరుకి వెళ్ళి వచ్చిన అంటున్నా. సోకాల్ ప్రొఫెసర్లకు మేము చెప్పలేమా సమాధానం? చెప్పు, ఏం చెప్తావు? ఓని ఎవరిని సాగు వాడేస్తాడని ఊరుకున్నాం. ఇలా టైం వచ్చింది, వాళ్ళు తీసేస్తుంటే మీరు ఇలా కొత్త తయారు చేసే కార్యక్రమం పెడుతున్నారు. కొత్తలు ఎట్లా తయారవుతారు? మీలాంటి తప్పుడు మాటలు మీరే గెలిచినారు కదండి. ఇలాంటి తప్పుడు మాటలేని కాదు కేంద్రమే గెలిచింది కదా. నేను అందుకనే ఏమడుగుతున్నా, కేంద్రమే గెలిచింది. నేను అందుకనే ఏమడుగుతున్నా, ఒక్క అడవిలోంచి గిరిజన బిడ్డల్ని ఖాళీ చేపించిన ఒక్క అడవిని చూపెట్టి నేను వస్తా. 12 ఏళ్లలో నరేంద్ర మోడీ గారి ఖాళీ కాదు, ఊచ కోత కోసిర్రు. ఒక్కటి చూపించాలన్నట్టు ఈయనకు. ఏడా ఇంటర్నెట్ బంద్ చేసింది ఏడా? కరెంటు బంద్ చేసింది ఏడా? 200 మందిని చంపేసింది ఏడా? మణిపూర్లో లేదా? మణిపూర్ అడవి సంపదగా మీకు కావాల్సింది. ఒక్కటి చూపించాలన్నట్టు ఈయనకు. అసలు మీరు దోయంది ఏంది అది చెప్పు నాకు. ఈ దేశంలో మీరు మిగిలిచ్చింది ఏంది? ఈయన ఒక్కటి చూపి అంటే ఒక్కటి చూపి. మణిపూర్ మొత్తాన్నే మసిబొగ్గు చేసిర్రు. మణిపూరు ఉద్యమకారులకు నాయకుడు ఉన్నాడు ఒక ఆయన. నాయకుడు ఉంటే ఆయనకు పెద్ద ప్రమాదం ఉందని చెప్పి ఇద్దరు గన్మెన్లు కారు ఉంటే గన్మెన్లను పెట్టి చంపేసిరాలను. ఆడు హోమ్ మినిస్టర్ ఎక్కడ తెచ్చిండో ఆ మణిపూర్లో, అక్కడ ముఖ్యమంత్రి ఎక్కడ తెచ్చిండో, ఈ ప్రధానమంత్రి నిమ్మకి నీరెత్తి పోనేలే ఆడికి. మీ దేశ ప్రేమ ఉన్నది మీకు? ఒక్కటి చూపి ఆయన ఎగబడుతున్నాడు. ఒక్కటి చూపి ఛత్తీస్గఢ్ నాశనం స్టార్ట్ అయిపోయింది. చూపి అలా నీకు దొరికిపోయి అందులోకి. ఇప్పుడు బాండ్ పేపర్ మీద రాసేయండి, రేపొద్దున ఏ అడవిలోని ఎక్కడ కూడా మైనింగ్ జరగదని మైనింగ్ చేస్తాం స్పష్టమైన ప్రకటన చేయమనండి. నేను ఏమంటున్నా, మైనింగ్ వేరు, మైనింగ్ అంతే కదండి. ఇలా దేశంలో నక్సల్స్ ఉన్నప్పుడు మైనింగ్ జరుగుతలేదా? మైనింగ్ అవసరాలు అవునా? ఏడ జరుగుతుంది? అడవులలో జరుగుతుందా? ఛత్తీస్గఢ్లో జరిగిందా మైనింగ్? ఎన్నో అడవి కాకుండా బయట గుట్టలు ఉన్నతన జరిగింది. మెయిన్ అడవిలో పోయేదా మీరు? మైనింగ్ జరుగుతుందంటే రంగారెడ్డి జిల్లాలో కూడా జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా అడవులు ఉన్నాయా? ఏదో చిన్నవి ఉన్నాయి. పెద్ద అడవిలో పోయే దమ్ము ఎక్కడిది? మాట్లాడేస్తారు అయిపోయా. నక్సలైట్లు మొత్తానికి ఈ దేశమే మాది కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళే మా వాళ్ళు కాదు, అందరు కలిసి పారేస్తామంటారు కదా, అది వద్దు అంటున్నా. ఈ దేశంలో ఉన్న వాళ్ళు నీ వాళ్ళే. ఎవరిని అట్లా అంటారా? ఈ దేశం మాది కాదు. ఈయన మాటలు చూడండి, రఘునందన్వి ఎన్ని అబద్ధాల మాటలు ఉంటాయి అంటే ఈ దేశం మాది కాదు అంటారు. ఈ దేశంలో ఉన్నటువంటి హింసాత్వము, మోసము, దగ, దోపిడీని అరికట్టనిగా అన్నారు. అయ్యా నక్సలైట్ మీరు చెప్పినట్టు మీ ఏజెండా ఇవ్వండి, మీరు చిరంజీవి సేవంతులు కలవండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి టైం ఇచ్చి తీయాలి కదా. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు బతికించి వాళ్ళకు మార్గం చూపించాలి కదా. అట్లా చూపించకుండా వాళ్ళని భయపట్టించి చంపేస్తామని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేసిరు. ఇలా నరమేధం సృష్టించారు. దేశం నాదని చెప్పలేదట. నువ్వు అడిగిపోయినా కాబట్టి పక్కన ఉన్నోడు చదువుకోవద్దు తప్పు అంటున్నా, అవన్నీ చదివి అంటున్నా. నువ్వు పెట్టిన ఒక స్కూల్ చేపెట్టు, నువ్వు పెట్టిన ఒక స్కూల్ చూపెట్టు, పేదోడి కోసం నువ్వు ఒక దవాఖాన కట్టు, ఒక దవాఖాన చూపెట్టు. నువ్వు నాకు అర్థం కాదు, వాళ్ళు ఎందుకు కడతారా? మీరేం బీకనికున్నారు మరి? మీరేమో ప్రజలు కట్టిన పనులేమో ఆధార నమ్మకి దోసిపెట్టుర్రి. ఎయిర్పోర్ట్లు, ఓడరేవులు, రైల్వేలు, ఎల్ఐసీలు ఏమో మీరు దోసిపెట్టుర్రి. నక్సలైట్లు ఇల్లు కడతారు. సిగ్గుశరం ఉండాలని మాట్లాడడానికి ఇంతనన్నా మాట్లాడడానికే మీరు కట్టిన ఒక పాఠశాల చూపియంట. మీరు కట్టిన ఆనకట్టలు, మీరు కట్టిన పాఠశాలనే చదువుతారు దేశం మొత్తం. రఘునందన్ బీజేపీ కట్టిన దాన్నే చదివేండి. ఈయన నోరు ఊట చేస్తే అయిపోతుంది అనుకుంటాడు. ఎడ కట్టినవా నువ్వు? ఎడ పాఠశాల కట్టిరు మీరు? ఐఏఎంలు, ఐఐటీలు, ఎయిమ్స్లు అన్నీ మీరు కట్టినాయి. అన్ని ప్రాజెక్టులు మీరు కట్టినాయి దేశం మీద. చూపి అంటే నక్సలైట్ కట్టాలి. మీరేం బీక్తారు మరి? మీరు కొరుకుతారేమో బ్లేడ్ పెట్టి. గుట్టలలో కొండలలో దాచిపెట్టిన పైసలు కుప్పలు దొరుకుతాయి కానీ ఒక స్కూల్ అవే ఆ కొండలు దాచిపెట్టిన గుట్టలు ఉన్నాయని మీరు చూపించినావా? ఇప్పుడు నోట్ల మార్పు అయిపోయింది. ఇవ్వకుండా పనికొస్తాయా అవి? గుట్టలలో దాచిపెట్టిన పైసలు నోట్ల మార్పు చేసి ఖతం చేసిరు కదా, ఇప్పుడు పనికొస్తాయా అవి? ఇప్పుడన్నా కళ్ళు చల్లబడ్డాయా? మాట్లాడేస్తాడు. కొండలు దాచిపెట్టాడు గుట్టలలో, పోయి తెచ్చుకోలేదు మరి? తెచ్చుకొని మింగిరేమో. వాళ్ళ తాన ఇడ్మా అంత పెద్ద నక్సలైట్ ఆ గుట్టలలో పైసలు దాపెడితే వాళ్ళ అమ్మకు ఓ చీర కొనియడా, ఓ ఇల్లు కట్టియడా అంటే చెప్పు మరి. దోసుకోనికి పోయి నక్సలైట్ అని. గిరిజనుల కోసం ఛత్తీస్గఢ్ లో ఇంతమంది లీడర్లను చంపారు కదా మీరు. ఒక్క స్కూల్ కట్టి గిరిజనులకు ఊర్లో మీరు చదువు చెప్పింది చూపెట్టన్నా? వాళ్ళు చదువు కడతారా? వాళ్ళు ఎవరు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే అక్కడక్కడ కొన్ని తప్పులు చేసిరు నక్సలైట్లు. ఎవరిని?
ఇప్పుడు ఎంపీటీసీ జేపీటీసీ ఎవరైతే లోకల్ ఇన్ఫార్మర్ల పేరు మీద కొంతమంది చంపిరు, వాళ్ళ ఉనికి కోసం కొన్ని తప్పులు చేసిర్రు. మనం చేయలేదు అంటలేం. ఆ విషయంలో మేము కూడా తప్పును తప్పే అంటాం. నిజంగా అమాయకమైనటువంటి ప్రజలు పెద్ద పెద్దలను దోపిడీయాలని చంపకుండా వాళ్ళ సంపుడు అనేది తప్పు. నేనేమంటున్నా అంటే నక్సలిజం తుపాకీ పట్టుకొని దాన్నే మేము ఖండిస్తున్నాం. కానీ వాళ్ళు కూడా తప్పులు చేసిన మేము తప్పులు చేయలేదు అంటలేము. కానీ మీరు చేసిన తప్పేంది? మీ ఒగలేడుపులు ఏంటివో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడైనా నక్సలిజం మొత్తం తీసేస్తారు. నక్సలిజం తీసేస్తే మీరు ఏం చేస్తారో చెప్పండి. ఈ దేశ ప్రజలను ఎట్లా మారుస్తారో చెప్పండి. ఆదివాసులను ఏం చేస్తారో చెప్పండి. అడవి సంపదను ఏం చేస్తారో చెప్పండి. ఇగో ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన పని. మైనింగ్ జరిగితే అడవి ఎక్కడిది? మైనింగ్ జరిగితే అడవి ఎక్కడ? అడవులనే మైనింగ్ జరుగుతుంది. ఇంకేముంటది? అడవి చేసిరు మైనింగ్. చెప్తున్నా మేడం. కడప జిల్లాలో మైనింగ్ వేరు. కడప జిల్లాలో మైనింగ్ జరుగుతుంది. కడపలో ఏ అడవిని కొట్టిరు? అరే చాలు, ఇదే అంట. కడప జిల్లాలో జరుగుతుంది, ఏ అడవిని కొట్టిరు. నేనేమంటున్నానంటే అడవిని కొట్టుడు కాదు, దగ్గరికి పోయిర్రు. అడవిని మీరు కొట్టలేరు నక్సలైట్లుంటే. వాళ్ళకి తెలుసు లోపలికి పోతే ఒక 50 కిలోమీటర్ లోపలికి పోయినాం అనుకో, మళ్ళీ వచ్చే లోపల ఎన్నో పెట్టేస్తే సవాదింగుతారు, వాళ్ళు చంపి పడేస్తారు. కాబట్టి వాళ్ళు ఎవరు ఉండకుండా చేస్తే అడవిని మొత్తం లోపలికి వెళ్ళి ఏళ్ళకి తోవచ్చు. 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ లోపలికి పోయి కూడా తోకోవచ్చు. ఏమేముందో బంగారం ఏడున్నా తోకోవచ్చు. కాబట్టి నక్సలిజం లేకుండా చేయాలి, చేసుకో. మేమేం చెప్తున్నా అంటే వీళ్ళు ఏమన్నా దోసుకొని ఏమన్నా కలబెట్టుకోండి, పేదోని ప్రాణాలు పోవద్దు, నక్సలైట్లుగా మనం ఉండొద్దు, అంతే నేను చెప్పేది. ఇక్కడ వచ్చి మనం కూడా చేయొచ్చు అంటున్నా. ఈ ప్రజాస్వామ్యయుతంగా మనం చేయొచ్చు. దయచేసి చెప్తున్నా, నేను ఎవ్వరు కూడా నక్సలిజం పోవద్దు, అవసరం లేదు. ఎందుకంటే అది అతి కష్టమైనటువంటి పని. నరకం అంటే నక్సలిజమే. ఆ జీవితం అంత కఠినమైనది. ఈ టెక్నాలజీ యుగంలో వీళ్ళంతా సుఖ సంతోషాలతో బతుకుతుంటే మీకు ఎందుకు ఆ తిప్పలని నేను అడుగుతా ఉన్నా. ఎవడు చెప్పిన బుద్ధి? ఎందుకు మీరందరూ కూడా మీ పిల్లలు మీరంతా సుఖంగా ఉండకూడదు ఈ సమయంలో? జరుగుతుంది బయ్యారం దగ్గర మైనింగ్. ఏ అడవి కొట్టిరు? సింగరేణి బొగ్గు గనులు నువ్వు నేను నక్సలైట్లు ఉంటే కంటే ముందు నుంచి తవ్వుతారు. నీ పనికిరాని మాటలు ఏం మాట్లాడతావు? సింగరేణి గురించి చెప్పిరా నీకు? నక్సలైట్లను మీరు ఎందుకు చంపిర్రు? వాళ్ళ ఎజెండా ఏంది? ఈ ఆదాని ఈ దేశం ఏం దేశము? ఈ దేశం పెట్టుబడిదారి వ్యవస్థ ఉన్న దేశమా? క్యాపిటలిజం పెంచిపోయించే దేశమా? మీకేమైనా సిగ్గుందా రఘునందన్ రావు? ఈ దేశం పెట్టుబడిదారులన ప్రజాస్వామ్యయుతమై ఎదగాల. ప్రజాస్వామ్యం లోపల ప్రజలందరినీ సమానంగా ఎదగాలి. బిజినెస్లో ప్రతి పేదోడు కూడా పార్ట్నర్ కావాలి. ఈ దేశంలో ఎంఎస్ఎంఈ లాంటి 75,000 చిన్న కంపెనీలు, మీడియం అండ్ స్మాల్ అండ్ మీడియం కంపెనీలన్నీ మొత్తము కరోనా తర్వాత 75,000 కంపెనీలు మూతపడాయి. మీ మొగాలు మీరు మాట్లాడతారు. ఇద్దరు క్యాపిటలిస్టులను పెంచి పోషించి దేశ సంపద మొత్తం గుజరాత్ దొంగలకు ఇచ్చేసి మీరంటే ఏమో ఉద్ధరిస్తారంట. ఏం దేశం ఇది? ఈ రాజ్యాంగం ఏం చెప్తుంది? మీరేం కడతారు? మీరేం కాలబెడుతురు? సింగరేణి బొగ్గు తీయాలా వద్దా? ఈ దేశంలో కరెంటు చెప్పిరా? నక్సలైట్ చెప్పిరా బొగ్గు తీయొద్దని? ఏం మాటలే ఈ బదమాషి మాటలు. కాకపోతే మా రఘును ఆట ఆడుకుంటున్నాడు, బొగ్గు తీయొద్దని చెప్పినారు నక్సలైట్లు. అది ఉండొద్దు. న్యూక్లియర్ కరెంటు పెట్టొద్దు. 24 గంటలు కరెంటు ఇవ్వాలి. మేము మాత్రం ఏసీలు ఉండాలి. మా పిల్లలు మాత్రం ఓక్ రిడ్జ్ లో ఇండస్ లో చదువుకోవాలి సంవత్సరానికి లక్షలు కట్టి. మీ కొడుకులు మాత్రం తుపాకులు కట్టుకుని అడుగులో కొన్ని. ఇదేం ఫిలాసఫీ అంటున్నా. ఏదన్నా చేసేదంటే బోధించకంటే ముందు ఆచరించు. నువ్వు సంవత్సరం దళంలో పనిచేసిన అందరు చేసిన వాళ్ళే పట. అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు పోకపోవచ్చు, కానీ గద్దర్ లాంటి వాళ్ళు, ఇన్నయ్య లాంటి వాళ్ళు చాలామంది ఆచరించిన తర్వాతనే మాట్లాడారు. నేనేమంటున్నానంటే ఆ ఆచరణ వద్దు, మాకు వద్దురా భయ, అది మాకు వద్దా అంటున్నా. ఆ బతుకులు ఎందుకు, ఆ కఠినమైన బతుకులు ఎందుకు అంటున్నా. రాని అందరు బయటికి రాని. ఇలా తోక కాల్చలేమా? ఇలా ఇంటికి పంపలేమా? రండి. వీళ్ళు మాట్లాడతారు ఏందేందో, ఎవడో మాట్లాడతారు, ఇంకేందో మాట్లాడతాడు. అంటే ఎవడోనంట లక్ష నీ ఇచ్చే జీతం ఎంత, వాళ్ళకి వచ్చేది ఎంత? ఎవరెవరైతే మీకు అనుమానం వచ్చి తీసుకుపోయి అందరిని జైల్లోనే పెడతారు. సాయిబాబాని జైల్లోనే పెడతారు, ఇన్నయ్యను జైల్లోనే పెడతారు, కాశీమును జైల్లో పెడతారు. ఎవరు నుంచి మీరు? మన విమలక భర్తను అమర్ అనేది ఆయన జైల్లో పెడతారు. తీసుకుపోయి ఒక సంవత్సరం దళంలో పని చేయించు. వీళ్ళు అప్రిషియేట్ బతికొస్తే ఏదో హీరోయిజాన్ని చూపించుకుంటున్నటువంటి వీళ్ళు నిజానికి వస్తే ఏం చేశారంటే 85 కోట్ల మంది ప్రజలకు ఈసారి రేషన్ బియ్యం ఇచ్చిర్రు. అంత అభివృద్ధి చేసిరు. దేశం మొత్తం అభివృద్ధి అంటే ఆకలి కేకల్లో భారతదేశం పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఉన్నది. 190 దేశాల్లో 116వ స్థానం ఉన్నది, 117వ స్థానం. ఇంకా మీదేముంది? ఏం చేసిరు మీరు? ఆకలి కేకల్లో ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ అంతే ఉంది, దోపిడీ అవినీతిలో కూడా అంతే ఉంది. అవినీతిలో కూడా 140వ స్థానంలో ఉంది. ఏం పాడైంది దేశంలో? మీరేమో చేసిర్రు. ఇలా దేశ ప్రజలంతా సంతోషంగా ఉండరా లేకుండా బాధలో ఉందంటే 140వ స్థానంలో 144వ స్థానం ఉంది 190 దేశాల్లో. ఈ దేశము చాలా దీనమైన పరిస్థితిలో ఉంది. అది మీకు కనబడదు. నిరుద్యోగం అంతే ఉంది, ఆకలి కేకలు అంతే ఉంది.
ఏదో అంటే పూట గడిస్తే చాలు బతితే చాలు అనుకుంటారు. మీ షూటు బూటు ప్రధానమంత్రి మీరంతా కలిసి జబ్బలు కరుచుకుంటారు. అమిత్ షా మీరందరిని ఇంటికి పంపితే తప్ప ఈ దేశం బాగుపడదు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు.